ఏమైనా ఓయే రూమ్ కానీ ఎక్కడైనా ఉంటుందా సార్? ఏమైనా ఓయే రూమ్ కానీ ఎక్కడైనా ఉంటుందా సార్? ఓయో రూమ్ బుక్ చేసుకుంటారు. తప్పింది కదమ్మా, చెప్పి రావాలి కదా. ఒప్పుకోనప్పుడు ఏం చేయలేం కదా. ఏజ్ ఎంతమ్మా? 16 సార్. 16 సార్. పెళ్లి గురించి మీకెందుకు? పెళ్లి గురించి మీకెందుకు? పెళ్లి గురించి మీకెందుకు? పేమెంట్ పోయిస్తా నేను. సార్ ప్లీజ్ సార్ వెళ్ళిపోతాం సార్. సార్ సార్ వద్దు సార్ మాకు సార్. కాదు సార్ 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 ఆగండి సార్. సార్ 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 ఒక్క నిమిషం సార్. మాకు సార్ సార్ చూపే కోరికెరా ఇది రై 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 అని ఈడురా నువ్వు ఎగబడి చొరబడి చూడరా. సరే అడుగుతా ఉండు సార్. ఏం కావాలమ్మా? సార్ ఇది హైదరాబాదేనా? హైదరాబాద్ ఎక్కడికి వచ్చారు? సార్ దగ్గర రండి సార్. రాండి రాండి. దగ్గర ఏం కావాలమ్మా? ఏం కావాలి? ఎక్కడికి పోతున్నారు? అంటే మేము మా ఊరు నుంచి వచ్చినాం సార్. ఆ. అంటే ఇక్కడ ఉండడానికి ఏమైనా కావాలి సార్? ఎవరు? మాది అచ్చంపేట సార్. ఎందుకు వచ్చింది ఇక్కడికి? అంటే మేము ప్రేమిస్తున్నాం సార్. ఇక్కడ భయం వేస్తుంది. అంటే ఎక్కడ ఉండాలో తెలియదు. ఏమైనా ఓయే రూమ్ కానీ ఎక్కడైనా ఉంటుందా సార్? ఓయో రూమ్ బుక్ చేసుకుంటారు. ఎక్కడి నుంచి వచ్చింది మీరు? మీది ఎవరమ్మా? మాది సేమ్ సార్. ఏమా? పక్క పక్కనే సార్. అంటే వాళ్ళు అవతల పక్క యువతల పక్క మేము. అచ్చంపేట సార్. నా పేరు శంకర్ సార్. మీ పేరేమో? శ్రీతన. అంటే మేము ప్రేమించుకుంటున్నాం సార్ ఇద్దరము. చెప్పకుండా వచ్చేసినాము. చెప్పకుండా తప్పు కదా. అంటే ఇద్దరు కాదు కదా సార్. తప్పింది కదమ్మా, చెప్పి రావాలి కదా. ఒప్పుకోనప్పుడు ఏం చేయలేం కదా. ఏజ్ ఎంతమ్మా? 16 సార్. 16 సార్. పెళ్లి గురించి మీకెందుకు? పెళ్లి గురించి మీకెందుకు? పెళ్లి గురించి మీకెందుకు? 16 లవ్ అవసరమా నీకు? అంటే 16కి లవ్ చేయొద్దా సార్? 16 అంటే 18 దాటితే మేజర్ అవుతుంది. నాది 24 సార్. 24 అమ్మాయి, చిన్న ఏజ్ అమ్మాయి. మీరు నువ్వు భయపడకు. అంటే టిక్ టాక్ లో లవ్ చేసుకున్నాం సార్. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. తర్వాత ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో లవ్ చేసుకున్నాము. ఇంకా ఒప్పుకోరు మా వాళ్ళు అని చెప్పేసి ఇలా తీసుకొచ్చిన సార్. ఇక్కడేమో నాకేం తెలియదు, హైదరాబాద్ కొత్త, ఎక్కడ ఉండాలో తెలియదు. అందుకే ఏమైనా ఓయే రూమ్ ఏమైనా ఉంటే అక్కడ ఉంటాం సార్. ఓయే రూమ్లో ఎన్ని రోజులు ఉంటారు? అంటే ఒక 2-3 రోజులు ఉంటాం సార్. ఉంటారు. తర్వాత మళ్ళీ ఇంకో ప్లేస్కి వెళ్తాం. అక్కడికి పోయిన తర్వాత మ్యారేజ్ చేసుకుంటాం. పెళ్లి గురించి మీకెందుకు? పెళ్లి గురించి మీకెందుకు? పెళ్లి గురించి మీకెందుకు? మీకు ఎన్ని సంవత్సరాలు అమ్మా? 16 సంవత్సరాలు మ్యారేజ్ చేసుకుంటారా? తప్పేముంది సార్ చేసుకుంటే? చెప్పు. మీకు ఆధార్ కార్డు ఉంటే 6 రూమ్ ఇయ్యరమ్మా. తప్పు నువ్వు చేయడమే తప్పు. ఇప్పుడు లేదు మీకు ఆధార్ కార్డు అడతారు. ఇప్పుడు ఏ రూమ్స్ పోయినా ఆధార్ కార్డు అడతారు. ఇద్దరు ప్రేమించుకుంటాం సార్. మీరు హెల్ప్ చేయండి జరా. ప్రేమించుకుంటున్నారు. మీ ఇంట్లో తెలుసా అమ్మా? తెలుసు కాబట్టి వచ్చేసినాం. తెలిస్తే ఎందుకు వస్తావు ఇంటికి? అక్కడ మాట్లాడాలి. తెలియదు సార్. సారీ సార్, వెళ్తాం. ఏమొద్దు సార్, ఏమొద్దు సార్ మాకు. మాట్లాడదాం. నైట్ పోతే ఎడిపోతావు? ఫస్ట్ అమ్మాయి ఏజ్ ఎంత? నువ్వు ఎంత సార్? ప్రేమించుకుంటున్నాం అందుకే సార్. సార్ మాకు ఏమొద్దు సార్. రూమ్ సార్ ప్లీజ్ సార్, మాకు రూమ్లో ఏమొద్దు, మేము వెళ్ళిపోతాం సార్.
సార్ ప్లీజ్ సార్ లాటికి నేను ప్రేమించుకుంటున్నాం సార్, ప్రేమించుకుంటే తప్ప సార్, నేను ప్రేమించుకుంటున్నాం సార్, ప్రేమించుకుంటే తప్ప సార్. సార్ చేయించుకోవడానికి ఏజ్ ఏమైనా ఉందా? అమ్మాయి చిన్న ఏజ్, నీ ఏజ్ 24 సార్, 16th. సార్ సార్ ప్లీజ్ సార్ 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 ప్లీజ్. నీ ఏదమ్మా 16 సార్. 16కి బయటికి లవ్ అవసరమా నీకు? అవసరమా అంటే తను అంటే చాలా నేను మంచి చెప్పిన సార్, నేను మంచిగా ఉంటానని చెప్పేసి ఇంప్రెస్ చేసిన, పడిపోయింది. పడిపోతే? తీసుకొచ్చేసినావు. ఆ, నువ్వేం చేస్తావు అసలు? నేనేం తీయను సార్. ఏం చేస్తావు నువ్వు? మెకానిక్ పని చేస్తా సార్, మెకానిక్ పని చేస్తా సార్. ఏం చదువుకున్నావు? ఏం చదువుకోలేదు సార్. నువ్వు చదువుకోకుండా టిక్ టాక్ చేసినావు నువ్వు? అంటే వీడియో ఉంది చేసుకున్నా సార్. నువ్వేం చేసినావు అమ్మా? ఇంటర్ ఫస్ట్ ఇయర్ సార్. ఇంటర్ ఫస్ట్ ఇయర్ నీకు అవసరం లవ్ అవసరమా? అవసరమా అంటే తను మంచిగా చూసుకుంటా అన్నాడు కదా సార్. ఏం చేసినా అసలు ఏం చేస్తాడు? మెకానిక్ చేస్తే మంచి ఏం చేస్తాడు? ఏం మెడి పోయిస్తాడు నేను? సార్ ప్లీజ్ సార్ వెళ్ళిపోతాను సార్. సార్ సార్ వద్దు సార్ నాకు సార్. కాదు సార్ 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 ఆగండి సార్. సార్ 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 ఒక్క నిమిషం సార్. సార్ 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 ఆగండి సార్. సార్ ఇగో మేమేం రాలే సార్, ఒక్క నిమిషం సార్. ఏమేమి సార్ మేము ప్రేమించుకుంటున్నాం సార్. ప్రేమించుకుంటా ఇంట్లో చెప్పాలి ఆ అమ్మాయి వయసు ఎంత? అమ్మాయి వయసు ఎంత? అమ్మాయి చిన్న ఏజ్ 24, 16 అంటే ఏంది తెలుసా నీకు? సార్ మేము చాలా ఇష్టంగా ప్రేమించినాం సార్, మీరు కూడా సార్ మేము చాలా ఇష్టంగా ప్రేమించినాం సార్, మీరు కూడా టైం ఎంతైంది? టైం ఎంత? ఈ టైంలో అవసరమా? మళ్ళీ ఓయో రూమ్ కావాలి, ఓయో రూమ్ నీకు హైదరాబాద్ కూడా సరిగ్గా తెలియదు. ఇది హైదరాబాద్ అయినా రిలేటివ్స్ ఎవరు ఉన్నారా మేడం? రిలేటివ్స్ ఎవరు ఉన్నారు? ఎవరు లేరు సార్, నేనే సార్ ఆమెకు ఇప్పుడు, నేనే సార్ ఆమెకు ఇప్పుడు. పేరెంట్స్ నెంబర్ సార్ ప్లీజ్ సార్ మీరు సార్ చెప్పకండి సార్. సార్ ప్లీజ్ సార్. పేరెంట్స్ నెంబర్ ఏమో మళ్ళీ నన్ను తీసుకెళ్ళిపోతాడు సార్. తీసుకెళ్ళి కదా సార్ ప్లీజ్ సార్. మా డ్యూటీ మేము చేయాలన్నా వద్దా ఈ నైట్లో? ఎక్కించేసి సార్ సార్ ప్లీజ్ సార్ ఒక్క నిమిషం సార్. సార్ చెప్పు ఏంటి చెప్పండి. అంటే ఏం లేదు సార్, మేము ఇష్టపడుతున్నాం సార్, మీరు కూడా అడితే పోలీస్ స్టేషన్లో చెప్తారు రండి. పోలీస్ స్టేషన్లో చెప్తారు రండి. సార్ మీ తమ్ముడు అనుకుని వదిలేండి సార్ ప్లీజ్. నేను అనవసరంగా వచ్చిన సార్. అయినా ఏదో న్యాయం ఉంటుంది. ఎక్కినాక ఎక్కి సార్ ప్లీజ్ సార్ ఇట్లా చేయకండి సార్, మీరు నాకు భయం వేస్తుంది సార్. ప్రేమిస్తే తప్పేం సార్ మీరు కూడా ఇట్లా? సార్ ప్రేమిస్తే తప్పేం సార్ మీరు కూడా ఇట్లా? ఏ వయసులో ప్రేమించాలి? సార్ నాకు 24-16 సంవత్సరాలు సార్. 16 సంవత్సరాలు ప్రేమిస్తారా? ఏమైతే సార్? ఏమైతుంది? 16 సంవత్సరాలు ఎవరు ప్రేమిస్తారు? మైనర్ ఏం కాదు సార్, కొంచెం పెద్దగానే చేసుకుంటా పెళ్ళి. ఇప్పుడు మన పెద్దగా పెళ్లి మేము సరే వెళ్ళిపోతాం సార్. సార్ ఆగండి సార్. డీటెయిల్ తీసుకో. సార్ సార్ ప్లీజ్ సార్. పేరు అయి రాసుకో ఫస్ట్ పేరు రాసుకో. సార్ గొడవ చేయకండి సార్. గొడవ ఎవరు చేస్తారు? సార్ గొడవ చేయకండి సార్. గొడవ ఎవరు చేస్తున్నామ్మా? నువ్వు బయటికి రావడం తప్పు నీది. చాలా తప్పు చేసుకుంటూ మీరు సార్ ప్లీజ్ సార్ ఇలా చేయకండి. మేము వెళ్ళిపోతాం సార్, మాకు రూములు గిమ్ములు ఏమవుతుంది సార్? మేము వెళ్ళిపోతాం సార్, మాకు రూములు గిమ్ములు ఏమవుతుంది సార్? నువ్వు ఎడిగిపోతున్నావు సార్ ప్లీజ్ సార్. సార్ 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 తీసేసిన 18 సంవత్సరాలుగా 18 సంవత్సరాలు అమ్మాయి 16 సంవత్సరాలు అమ్మాయి ప్రేమించాను. రాసుకో బాబు నీ డీటెయిల్ నెంబర్ అమ్మాయి ఇంట్లో నెంబర్ చెప్పమ్మా. సార్ 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 ఇంట్లో వాళ్ళు తెలిస్తే మళ్ళీ తీసుకెళ్ళిపోతారు సార్. సార్ నీ ఏజ్ ఎంత? నీ ఏజ్ ఎంత? అమ్మ ఏజ్ ఎంత? నువ్వు చేసేది ఏంది? ఆమె 16 సంవత్సరాలు సార్. మేము ఇద్దరు లవ్ ఏజ్కి సంబంధం కలిలేదు సార్. ముసలి కూడా ప్రేమించుకుంటారు, ముసలి కూడా ప్రేమించుకుంటారు. మ్యారేజ్ ఎప్పుడైతే ఏ ఇయర్లో అవుతుంది? అమ్మాయికి అబ్బాయికి ఎంత ఏజ్ ఉండాలి? సార్ నాకు తెలియదు సార్. మా ఊళ్ళో 16 సంవత్సరాలకి పెళ్లి చేసిరు సార్, అందుకే సార్. మా ఊళ్ళో 16 సంవత్సరాలకి పెళ్లి చేసిరు సార్, అందుకే సార్ కొట్టకండి సార్. సార్ ప్రీతనా సార్. సార్ ఒక్క నిమిషం సార్. సార్ సార్ ప్లీజ్ ఆగండి మీ డాడీ నెంబర్ చెప్పు. సార్. మీ డాడీ ఫోన్ చేస్తాం. సార్ సారీ సార్, మేము యాక్చువల్లీ స్టేషన్ పోయినాక స్టేషన్ పోతాం ఆఫీసర్. సార్ సార్ ఏం లేదు సార్, మేము ఇలా రాలేదు, క్షమించండి. తప్పైంది అంటే మేము ఇలా ప్రాంక్ వీడియో చేస్తున్నాం సార్. నేను యూట్యూబ్ ఛానల్ సార్ నాది సార్. సార్ సార్ ప్రాంక్ చేస్తున్నాం సార్. యాక్చువల్లీ అక్కడ కెమెరా పెట్టాను, అక్కడ కనిపిస్తుందా సార్? ఒకసారి చూడండి. అక్కడ పెట్టిరా? ఆ కెమెరా పెట్టాను. లేదు సార్, అంటే సోషల్ ఎక్స్పెరిమెంట్ వీడియో చేద్దామని వచ్చాం సార్. అంటే ఏంటంటే ఎలా రియాక్ట్ అవుతారని చెప్పేసి. సో ఇక్కడ కెమెరా కూడా పెట్టుకున్నాను సార్, నేను వాయిస్ రికార్డర్. సో తప్పైంది, సారీ సార్. జస్ట్ ఫ్రెండే తను తీసుకొచ్చిన. పాపం కొట్టేశారు సార్ మీరు తనని. సారీ సార్, యాక్చువల్లీ ఏమనుకోదు మీరు ఇలా. సో మస్తు అనిపించింది సార్ నాకు. అంటే ఎలా రియాక్ట్ అవుతారని చెప్పేసి అనుకున్నాను. అంటే ఇప్పుడు నార్మల్గా ఒక అమ్మాయిని తీసుకొస్తే, మైనర్ అమ్మాయిని తీసుకొస్తే పోలీస్ ఆఫీసర్స్ ఎలా రియాక్ట్ అవుతారు అంటే, వీళ్ళు సార్ ఉండడానికి సోర్సెస్ ఉంది వెళ్ళిపోండి అని అంటారా, లేదంటే మరి ఎలా రియాక్ట్ అవుతారు అని చెప్పేసి అనుకున్నాను. సో నాకు మస్తు అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ మీ పేరు?
రవితేజ. రవితేజ సార్ మీ ప్రవీణ్ సార్ సార్ మీ పేరు సైదులు. నా పేరు శంకర్ మణి సార్. యూట్యూబ్లో కొడితే వచ్చేస్తుంది, ప్రాంక్ వీడియోలు చేస్తూ ఉంటా. అయితే ప్రాబ్లం లేదు కదా సార్, వీడియో అప్లోడ్ చేసుకోవచ్చా? ఒకసారి కెమెరా తీసుకురా. అది కెమెరా సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు మస్తు అనిపించింది సార్. హాయ్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. అంటే మంచిగా డ్యూటీ చేస్తున్నారు, అంటే హ్యాపీగా అనిపించింది. ఎవరైనా ఇలా వస్తే ఏంటంటే మేము కూడా ఇక డ్యూటీ పరంగా మాకు ఉంటుంది కదా, ఎందుకంటే చిన్న ఏజీ అనే విధంగా కూడా చూడాలి కదా. నాకు దెబ్బ తాగి సార్, కొట్టేసి సార్. సరే సార్, మరి థ్యాంక్ యూ సార్. బాయ్ సార్.